జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ స్టేషన్ నుంచి నల్లవెల్లి చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, కలెక్టర్ బదావ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ తో పాటుగా ఆర్డీఏ అధికారి బాలునాయక్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బొర్రే శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డిలు వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు। అనంతరం నల్లవెల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభా వేదికలో అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక చోట వివిధ ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రమాదాలకు కారణం హెల్మెట్ ధరించకపోవడము, డ్రింక్ చేసి అధిక స్పీడ్ గా వాహనాలు నడపడం లేదా మైనర్లు డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలే కాకుండా వివిధ ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని, వారి వలన కుటుంబాలు రోడ్డున పడవలసి వస్తుందని, కొంతమంది గాయాల పాలై శాశ్వత వికలాంగులుగా మారి మంచానికే పరిమితమై ఆయా కుటుంబాలకు భారమైపోతున్నారని, ఈ 2026 జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వాహనదారులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలని, వాహనం నడిపిన ప్రతి సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు తెలిపారు। మీదనో 4 వీలర్ మీదనో పోతా ఉంటారు। అక్కడ యాక్సిడెంట్ అయిన మీరే కాదు, అక్కడ అమాయకంగా ఎవరో వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంటారు। సో ఇట్లాంటి డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ, హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేయడం కానీ, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ట్రావెల్ చేయడం కానీ, రాంగ్ రూట్లో పోవడం కానీ, ఓవర్ స్పీడింగ్లో పోవడం కానీ, లేకపోతే ఆపోజిట్గా వెహికల్స్ వస్తున్నా కూడా మనము అది దాటేసి ముందుకు వెళ్దామని ఆలోచించడం కానీ, టర్నింగ్స్ వచ్చిన దగ్గర కూడా స్పీడ్గా వెళ్ళేసి మనం తొందరగా ఫస్ట్ మాసోత్సవాల్లో మనం ఏమైతే అవేర్నెస్ క్యాంపెయిన్ చేసినామో ఇది మీ దగ్గరికే కాదు, మీ స్కూల్స్కి, మీ కాలేజెస్కి తీసుకెళ్ళండి, మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, అందరూ కూడా ఇది ఫాలో అయ్యేటట్టు చేయాలి। కిట్ ఉంది సార్, ఒక 2 నిమిషాలు। అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్। మేము జీడీసీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ నుండి హెల్మెట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేదా బయట వెళ్ళేటప్పుడు హెల్మెట్ అనేది మేము ఒక చిన్న స్కిట్ చేస్తున్నాము, మీ ఇష్టం అనుభవిస్తారు। మనం హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలను మనమే కాపాడుకోవచ్చు, మరొకరు మార్చడం వల్ల మనమే సేఫ్టీగా వెళ్ళడం వల్ల ప్రాణాలను కాపాడుకుందాం, హెల్మెట్ ధరించుదాం, ప్రాణాలను కాపాడుకుందాం। జై హింద్। ఆ ప్రమాదాలకు కారణాలు ఇవన్నీ కూడా మీ అందరికి కూడా క్లియర్ గా వివరించడం జరిగింది। సార్ ఏదైతే చెప్పిండో అదే మరి ఈ రోజు ఇప్పుడు మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా ఇక్కడ స్కిట్ ను ప్రదర్శించడం జరిగింది। ఇవి చూసిన తర్వాత కొంత అవేర్నెస్ అనేది మీలో కలగాలి, మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము। ముఖ్యంగా ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। Police Department and Road Transport Department for giving me this opportunity. Thank you. అందరికి కూడా సోషల్ అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరినందుకు ఇప్పుడు ఫైనల్గా అందరికి థ్యాంక్స్ చెప్పవలసిందిగా మన అడిషనల్ ఎస్పీ సారు మన వెంకటేశ్వర సార్ గారిని కోరుతున్నాం। థ్యాంక్ యూ సార్। వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, అదేవిధంగా మన గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ గారికి, అదేవిధంగా ఆర్టీఏ, మరి పోలీస్ సిబ్బంది అందరికి కూడా, విద్యార్థులందరికీ కూడా నమస్కారములు। మరి ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు, మరి పిలవగానే వచ్చినందుకు, మరి చాలా వాల్యుబుల్ సలహాలు ఇచ్చినందుకు మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, అదేవిధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఆర్టీఏ గారికి అందరూ కూడా పేర్కొన్నాను। మరి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరూ కూడా మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ర్యాలీని విజయవంతం చేసినందుకు మరి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భవిష్యాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. ఇవి అన్ని మనం ఫాలో చేయాల్సిన రోడ్ సేఫ్టీ రూల్స్ని ఇగ్నోర్ చేయడం వల్ల జరుగుతున్నాయి. 2 వీలర్స్ నడిపిన ప్రతి వ్యక్తి హెల్మెట్ పట్టుకోవాలి. హెల్మెట్ అంటే మీ ప్రాణం రక్షించే ఒక కవచం. కార్లో ప్రయాణించినప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా వేసుకోవాలి. స్పీడ్ లిమిట్స్ని పాటించడం చాలా అవసరం. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం చాలా ఘోర ప్రమాదం. మీ జీవితం మాత్రమే కాదు,